సిస్టమ్ కావచ్చు, ఓపెన్ డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ సప్లై కావచ్చు, సిఈసి మెయింటెనెన్స్ కావచ్చు, అదేవిధంగా ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, పార్క్ డెవలప్మెంట్ కావచ్చు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కావచ్చు, వీటన్నిటి కూడా ఒక చిన్న గణాంకాలతో మీ ముందుకు నేను వస్తున్నాను. అదేవిధంగా మాక్సిమం నేను చెప్పేది మీ ఫ్లాట్ కి ఏ అయితే ఉందో ముఖ్యంగా ట్యాప్ కనెక్షన్ అంటే ఎక్కడైనా భూగర్భంలో వాటర్ ఉన్న మాత్రమే ఆ ఏరియా సప్లై కొట్టమన్నమాట. అంటే మీరు మామూలుగా బయట అన్నప్పుడు లేకపోతే ఒక ప్లాట్ కొన్నారనుకో మినిమం బోర్ వేసుకోండి ఎంత అవుతుంది, బోర్ వేసుకోవడం అవసరం లేదు, ఏమి వాటర్ ట్యాప్ కనెక్షన్ మీ ఇంటికి ముందుకు మేము వదిలేసేస్తాం. తర్వాత ఒక చిన్న సంపు వేసుకుని ఆ సంపుకు వాటర్ పెట్టుకుంటే అలా చిన్న మోటార్ పెట్టుకుంటే పైకి మేము మిక్కి మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ వాటర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మా యొక్క ఫ్లాట్ లో వాటర్ పడితే పడవు, భూమిలో ఉన్నాయో అవసరం లేదు, మేమే అవసరం ఫ్లాట్ కి వాటర్ సప్లై ఇస్తుంది. అంటే మినిమం వాటర్ కోసం అంటే ట్యాప్ కనెక్షన్ కోసం మినిమం ఎంత ఒకసారి చెప్పండి. మీ ఫ్లాట్ కి వాటర్ కింద మినిమం అనేది అంటే మినిమం ఎంత అవుతుంది అంటే నీళ్లు పడతాయో పడో తెలియదు, ఏ విధంగా అవుతుందో తెలియదు, అయినా అలాంటి గ్యారంటీ వారంటీ మనం ఇస్తున్నాము. అంటే మీకు తెలుసు ఒక చిన్న పిచ్చి దళాలన్నా ఒక కోళ్ళ దళాలన్నా దానికి గ్యారంటీ ఉందా వారంటీ ఉందా అని అడుగుతాం. చిన్న వేలలో ఉండడానికి వారంటీ గ్యారంటీ అడిగితే కొన్ని లక్షల్లో పెట్టుకున్నప్పుడు దానికి గ్యారంటీ వారంటీ అడిగేదానికి కస్టమర్స్ రైట్ లేదా? ఖచ్చితంగా కస్టమర్స్ రైట్ ఉన్నాయి. అలాంటి విధానాలు మనం తీసుకెళ్తాం కాబట్టి ఈరోజు మేము సక్సెస్ అయ్యే మార్కెట్ లో ప్రతి విషయాన్ని సుదీర్ఘంగా తీసుకెళ్తాం ఒక కంపెనీకి. అంటే మినిమం వాటర్ ట్యాప్ కనెక్షన్ కోసం మినిమం ఒక మీకైతే అంటే మీరు కానీ ఒక 10 lakhs 10% మినిమం మాక్సిమం ఒక 75 రూపాయల వరకు మీకు ఖర్చు అవుతుంది. అంటే మాకు అంటే మేము బోరేసి మీ దగ్గర ట్యాప్ కనెక్షన్ ఒక ఫ్లాట్ వచ్చేసి చెప్తున్నా. అదేవిధంగా ఇది కాకుండా మళ్ళా మీకు డ్రైనేజ్ కోసం ఓపెన్ డ్రైనేజ్ కావచ్చు, అండర్ డ్రైనేజ్ కావచ్చు, దీనికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాదాపు ఇంచుమించు మీ వాటర్ మురికి వాటర్ కావచ్చు, రైన్ వాటర్ కావచ్చు పోయే విధంగా చేయడానికి దానికి కూడా మాక్సిమం 60 రూపాయల వరకు ఖర్చు అవుతుంది, 60 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇదే కాకుండా మళ్ళీ కరెంటు ఒక అనప్పుడు లెవెల్లో కరెంటు కానీ రాకుండా ఉంటే మీరు ఆ ఏఈ ఆఫీస్ చుట్టూ కరెంట్ తిరగాల, మీరు తిరగాల్సిన అవసరం లేదా? మాక్సిమం 6 ట్రాన్స్ఫార్మర్స్ ఉంది మీకు నాణ్యమైన కరెంటు, అది కూడా 1 phase కాదు 3 phase కరెంట్ తోటి మీ ఇంటికి చేసేస్తే ఇంటి ముందే మాక్సిమం ఎలక్ట్రిక్ కూడా మాక్సిమం దాదాపు దానికి కూడా ఇంచుమించు 75 రూపాయలు అవుతుంది ఎలక్ట్రిసిటీ కూడా. అంటే ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ కాకుండా సిమెంట్ రోడ్స్ అదే ఇందా చెప్పిన బీటీ గారు కలిసేది సిమెంట్ రోడ్ చేస్తాం. సిమెంట్ రోడ్స్ కోసం మాక్సిమం ఇంచుమించు ఒక ప్లాట్కి వచ్చేసి మీ ముందు వేసుకోవాలన్నా మినిమం 50 రూపాయలు ఖర్చు అవుతుంది. అసలు సిమెంట్ రోడ్డే కాకుండా ఇంకా డెవలప్మెంట్ లో భాగంగా మనం చుట్టూరు లేబర్ చుట్టూ అంటే ఆకతాయిలు ఏదైనా వీళ్ళు ఆక్రమించుకోకుండా సెక్యూరిటీ కోసం చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు మనం నిర్మిస్తున్నాము. కాంపౌండ్ పర్పస్ కూడా దాదాపు ఇంచుమించు ఒక ప్లాట్కి వచ్చేసి ఒక 25 రూపీస్ కాంపౌండ్ వారికి కూడా ఒక 25 రూపీస్ ఇది పడుతుంది. ఇదే కాకుండా అవన్నీ ప్లాంటేషన్ కావచ్చు, కామన్ ప్యాకెట్ ఆర్చి కావచ్చు, వీటన్నిటి పరిస్థితి ఏ అయితే ప్లాంటేషన్ ప్లాంటేషన్ 25 రూపీస్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకా వీటి రూపంలో ఆల్రెడీ ఎంటర్ ఆర్చి అయిపోయింది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా డెవలప్మెంట్ కావచ్చు, ఓపెన్ డ్రైనేజ్ అయిపోయింది. అదేవిధంగా ఈ యొక్క లేఅవుట్ యొక్క ఒక అసోసియేషన్ కూడా మేమే 3 సంవత్సరాలు మేమే మెయింటైన్ చేస్తాం, ₹1 ఇవ్వాల్సిన అవసరం కస్టమర్. దాన్ని కూడా ఒక ప్లాట్కి 3 సంవత్సరాలకి మినిమం ఒక 20 రూపీస్ వరకు అంటే మెయింటెనెన్స్ కోసం లేఅవుట్ మెయింటెనెన్స్ అంటాం. లేఅవుట్ మెయింటెనెన్స్ కోసం ఒక ప్లాట్ కి స్క్వేర్ ఫీట్ కి ఈ విధంగా ఇవన్నీ ఒకసారి చూడండి ఎంత అవుతుందో మ్యాక్సిమం. అంటే చూడు అంటే 3,330 దీని మీద వేసుకోండి. అంటే మీ స్క్వేర్ ఫీట్ కి అంటే మినిమం ఒక 15 స్క్వేర్ ఫీట్ అనుకో ఎంత అవుతుంది? 330 అంటే 15 స్క్వేర్ ఫీట్ కి ఇంచుమించు 4 to 5 lakhs ఓన్లీ మీరు ఇండివిజువల్ గా ఒక అన్నప్పుడు లెవెల్ కి
ఏ అనాధికార లేఅవుట్కి ఈ అప్పులు చేసుకొని కరెంట్ వేసుకొని డ్రైనేజ్ చేసుకొని అదే విధంగా ఏదైతే వాటర్ కావచ్చు అన్ని మీరు ఆ యొక్క లేఅవుట్ మీరు ప్లాట్ కొన్న తర్వాత ఆ యొక్క లేఅవుట్ ఆ యొక్క ప్లాట్ ఇల్లు నిర్మించుకోవాలన్నా మినిమం 4 to 5 lakhs మీరు ఖర్చు పెట్టాలా. ఈ 4 to 5 lakhs మీకు ఆదా అయిందా కాలేదా ఇవన్నీ మేము మీకు చేస్తున్నారు కదా. ఇవన్నీ దాదాపు ఇంచుమించు చూడండి, దాదాపు మీరు ఇచ్చే అమౌంట్ 40% అమౌంట్ డెవలప్మెంట్ కి మా ఎస్టిమేషన్ మా ఇంజనీర్ ప్లానింగ్ ఆఫీసర్ దాదాపు 14 కోట్లు కేవలం డెవలప్మెంట్ కి ఖర్చు పెడుతున్నాము. ఆ యొక్క ఎస్టిమేషన్ ఇస్తే ఒక సిమెంట్ వరకే దాదాపు 2.5 కోటి, ఎలక్ట్రికానికి 1.5 కోటి, మొత్తం లెక్క వేస్తే మ్యాక్సిమం సెక్యూరిటీ దాదాపు అంతే 3 అంచెల పద్ధతితో దాదాపు ఈ 3 సంవత్సరాలు కావచ్చు మ్యాక్సిమం 2 వాచ్మెన్లు వాళ్ళు కూడా మేము ఈ నాణ్యత పోకుండా ఇవన్నీ కూడా మీరు కూడా తీసుకుని అంటే మాక్సిమం 4 to 5 lakhs మీకు ఈ డెవలప్మెంట్ పోతే మీరు పెట్టే అమౌంట్ కేవలం ఫ్లాట్ కి 5 లక్షలు మాత్రమే, 5 to 6 lakhs మాత్రమే. ఇవన్నీ చేయండి. ముఖ్యంగా నేను అందులో గేట్ కమిటీ నుంచి నేను ముఖ్యంగా చెప్పేదంటే మన ఎవరైతే ఉన్నారో మన ఎగ్జిక్యూటివ్స్ ఏదైతే కస్టమర్ కి ఎడ్యుకేట్ చేయండి, అవన్నీ చేయండి. ఏదో అక్కడ ఏదో ఎక్కువ ఉంది అక్కడే తక్కువ ఉంది మనది ఎక్కువ అంటే ఆ విధంగా కొన్నప్పుడు మోసపోయేది కూడా కస్టమరే. మేమైతే మోసపోము. ఎప్పుడైతే ఫ్లాట్ డబ్బులు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా నా ఇంట్లో డబ్బులు పెట్టడం ఆటోమేటిక్ గా నాణ్యత లోపిస్తుంది. ఆ నాణ్యత లోపించకుండా ఈ లేఅవుట్ ఇంకా ప్రజలకి అనుబంధం చేసే విధంగా ముందుకు తీసుకుంటే ఇదంతా అభివృద్ధి ఉద్దేశంతో దీని గురించి కూడా అన్ని కూడా కేవలం డెవలప్మెంట్ కాకుండా రవాణా సదుపాయం కావచ్చు అన్ని కూడా మీరు బలంగా మీరు విశ్వసించండి. కస్టమర్ కి నాణ్యమైన ప్రొడక్ట్ చేయాలా. ఈ రోజు కాకపోయినా రేపైనా అలాంటి భద్రత విషయం కావచ్చు, భరోసా విషయం కావచ్చు, భవిష్యత్తు విషయం కావచ్చు ఎలాంటి రాజీ పడకుండా రాజీ పడిన తత్వంతో మేము ముందుకెళ్తాం. కాబట్టి ఈ రోజు ఎక్కడ మార్కెట్ కాకపోయినా ఎస్ఎల్ఎల్లో బ్రహ్మాండంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఇంకా ఈ యొక్క లక్కీ డిపో విన్నర్స్ కూడా ఉన్నారు. వారు నేను కూడా ఒకరు వేస్తాను.